నా పేరు శ్రీ హరీష్. రీసెంట్గా 2 రోజుల నుంచి నేను ఒక ఫేక్ మెసేజ్ చూస్తున్నాను. అదేంటంటే కులాల మధ్య గొడవ గురించి ఒక ఫేక్ మెసేజ్ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది. అది ఎలా ఉందంటే, జనసేన వాళ్ళు ఎటు టీడీపీకి ఓటేస్తారు, ఆ తర్వాత మనమే పంచెలు కట్టుకొని ఆ కోస్తా ఏరియాలో తిరిగేసి వాళ్ళ వైసీపీ వాళ్ళని పేర్లు చెప్పేసి వాళ్ళని వైసీపీ వాళ్ళ మీద దోసేద్దాం. ఆ తర్వాత వీళ్ళు స్ట్రైట్ అవే ఏం చెప్పారంటే, మన కమ్మ సామాజిక వర్గం వాళ్ళు రెడ్ల సామాజిక వర్గాన్ని పూర్తిగా అంతం చేసేద్దాం, ఇది ఒక ప్రతి కమ్మ సామాజిక వర్గానికి చేరేవాడికి ఇది పోస్ట్ షేర్ చేయండి అని చెప్పారు. ఇది దాని సారాంశం. అలాగే ఒక 4 రోజుల క్రితం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గం వాళ్ళని తిట్టినట్టు, మీరెంత, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీరు వేస్తేనే నేను గెలిచాను అనేది ఇంకో పోస్ట్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి యువత చేతుల్లో 15 ఏళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చేతుల్లో వృత్తి పనులు చేసుకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయండి. వాళ్ళందరి దగ్గర వాట్సాప్లో ఉంటున్నాయి, ఫేస్బుక్లో ఉంటున్నాయి. వీళ్ళందరినీ ఎలక్షన్ టైంలో రెచ్చగొట్టడం అనమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ అనే ఒక అతన్ని రాజకీయ సలహాదారుగా పెట్టుకున్నారు. ఆయనకు ఒక 300 కోట్లు 400 కోట్లు ఇచ్చి ఆయన రాజకీయ సలహాదారు. ఆయన పని ఏంటంటే, ఎలక్షన్ల టైంలో కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదనమాట ఆయన పని. ఆయన బీహార్లోనూ వర్క్ చేశారు, యూపీలోనూ వర్క్ చేశారు, పంజాబ్ ఇట్లా కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల్లో పనిచేశారు. ఒకసారి ఉత్తరప్రదేశ్ సంగతి చూసుకుంటే, ఉత్తరప్రదేశ్లో ఆయన అప్పుడు అఖిలేష్ కుమార్ యాదవ్ గారు సీఎంగా ఉన్నారనమాట. ఆ యాదవులకి బ్రాహ్మణులకి మధ్య, ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీకి యాదవులకి బ్రాహ్మణుల మధ్య, యాదవులకి క్రైస్తవుల మధ్య, యాదవులకి ముస్లిమ్స్ మధ్య గొడవ పెట్టేసి ఆ కులాలను తీసుకొచ్చేసి ఆయన ఏ పార్టీకి అయితే సలహాదారుగా ఉన్నాడో ఆ పార్టీని గెలిపించడం అన్నమాట ఆయన పని. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ఆయన ఇక్కడ జగన్కి సలహాదారుగా ఉన్నారు. ఇక్కడేంటి, టీడీపీ అధికారంలో ఉంది. ఈ టీడీపీ నుంచి అన్ని కులాల వాళ్ళని వేరు చేయడం అనమాట. టీడీపీ నుంచి రెడ్లు వాళ్ళని వేరు చేయడం, టీడీపీ నుంచి కాపుల్ని వేరు చేయడం, టీడీపీ నుంచి ఇంకా ముస్లిం సోదరులను వేరు చేయడం, టీడీపీ నుంచి క్రైస్తవులను, ఇట్లా అన్ని కులాలను వేరు చేయడం అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లో క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు నా పేరు హరీష్, ఇప్పుడు నా పేరు హరీష్ రెడ్డి అని పెట్టుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుంటాను. ఇప్పుడు హరీష్ చౌదరి అని పెట్టుకుంటాను, నా బాబు గారి బొమ్మ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకో హరీష్ అని ఇంకోటి పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుంటాను. ఇట్లా పెట్టేసి అక్కడ నెంబర్లే ఉండవు, మన ఇష్టం వచ్చిన నేమ్తో సేవ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ కంటెంట్ అంతా రాసి ఇట్లా ఫేక్ మెసేజ్లు పెట్టుకుంటూ అవుతాం. మీరు ఒకసారి చూసినట్లయితే కుకట్పల్లి ఇన్సిడెంట్, కుకట్పల్లిలో మొన్న తెలంగాణ జరిగిన ఎలక్షన్ చూసినట్లయితే ఒక ఆడియో టేప్ రిలీజ్ చేశారండి. ఇది ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో, ఇద్దరు ఒకే సామాజిక వర్గాలు మాట్లాడుకుంటే వేరే సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడినట్టు ఒక ఆడియో రిలీజ్ చేశారండి. అది వాళ్ళు ఎలా చేస్తారంటే, ఏ స్థాయి కన్నా ఆ దిగజారి ఆ ఆడియోలు క్రియేట్ చేస్తారండి. ఎలాగంటే, ఏముందిరా నా కొడుకులు ఒక 1000 ఇస్తే వాళ్ళే మన దగ్గర పడి ఉంటారు, ఏముందిరా లంచ కొడుకులు ఒక 1000 ఇస్తే వాళ్ళే మనకు ఓటేస్తారు, ఇట్లా కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేటట్లు ఒక ఆడియో క్రియేట్ చేయడం, దాన్ని అందరికి పంపించడం, సర్క్యులేట్ చేయడం. ఇలా వాట్సాప్ దానికి నెంబర్లు ఉండవు కాబట్టి ఏదో ఒక ఫేక్ నేమ్ పెట్టేసి అందరికి సర్క్యులేట్ చేయడం. ఈ విధంగా చేయడం వలన ఒక 15 ఏళ్ళు 17 ఏళ్ళు ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 సంవత్సరాల లోపు వీళ్ళందరూ ఈ ఎలక్షన్ల టైంలో మన వాళ్ళు రావాలి, మన రాజకీయ పార్టీ రావాలన్న ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేసి ఇంకా కులాల మధ్య ఇట్లా గ్యాప్ పెంచేసి ఎలక్షన్లో ఏదో విధంగా అధికార పార్టీలో ఉంటే వాళ్ళని దించేసి మనం ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళని పెట్టేటట్లు, రాజకీయంలో తీసుకొచ్చేటట్లు ఇట్లా క్రియేట్ చేస్తూనే ఉంటారండి. ఈ 10 రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ వాట్సాప్ మెసేజ్లని, ఈ ఆడియో మెసేజ్లని, ఇంకా ఏదైనా వీడియో మెసేజ్లు వచ్చినా సరే, ఇలాంటి వాటిని అన్నిటినీ, ఇలాంటి ఫేక్ వీడియోలు ఏ వచ్చినా సరే అన్నిటినీ మనం కట్ చేసేద్దామండి. అలాగే ఈ వాట్సాప్లో ఎవరు షేర్ చేసినా సరే వాళ్ళందరినీ వాట్సాప్ నుంచి డిలీట్ చేసేద్దాం. ఇంకొకటి, ఈ టైంలో మనం గనక ఈ ఎలక్షన్లో మనం సరైన నిర్ణయం గనక తీసుకోకపోతే
మన రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, అందరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీరు మీ ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీకి మీ ఇష్టాలతో మీరు ఓటేసుకోండి. అంతేగాని ఇట్లా వాట్సాప్ మెసేజ్లకి, ఆ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మెసేజ్లకి మీరు భావోద్వేగాలకు లోకి మీరు వేరే పార్టీకి ఓటు వేయొద్దు. దీనివల్ల మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ. అందరూ